బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ బిజీగా ఉంటున్నారు. పార్టీ మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు ఎమ్మెల్యేలతో సమావేశమై బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. రాబోయే రోజులు మనవే, తిరిగి మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్లిష్ట సమయంలో అండగా ఉండాలని నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సమాచారం ఉందని, తమకు అండగా ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారొద్దని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఇప్పటికే బిజీగా గడుపుతున్నారు. అటు ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్ ఇంకా హరీష్ రావు కూడా. వీరి ముగ్గురు బుజ్జగింపులకు ఎమ్మెల్యేలు వింటారా, లేకపోతే పార్టీ మారేది తథ్యమేరా? ఏంటి? ప్రస్తుత వరుసగా 3 రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు. వారిని బుజ్జగిస్తున్నారు. రానున్న రోజులు మనవే అని చెప్తున్నారు. ఖచ్చితంగా తిరిగి 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బుజ్జగింపులకు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తలొగ్గుతారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే వారు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు ఆల్రెడీ ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఖచ్చితంగా జూలై మొదటి వారం కల్లా మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా, బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చూసాం మనము, చాలామంది గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా చాలా 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి కూడా ముమ్మరంగా వార్తలు వచ్చాయి. ఎవరైతే పార్టీ మారుతున్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 5 గంటల పాటు కేసీఆర్ 5గురు ఎమ్మెల్యేలను బుజ్జగించారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోకూడదని చెప్పేసి కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ చూడాలి మరి ఆ బొజ్జగింపులకి వీళ్ళు తలొగ్గుతారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాత్రం పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో తనను కూడా నేరుగా ఒక్కరినే ప్రత్యేకించి లోపలికి తీసుకెళ్లి ఎక్కువసేపు అతనితో చర్చించినట్టు కూడా మనకి తెలుస్తుంది కేసీఆర్. అయితే ఒకవేళ కేసీఆర్ బుజ్జగింపులకు మరి బండారి లక్ష్మారెడ్డి తలొగ్గుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే బండారి లక్ష్మారెడ్డి చేరిక మాత్రం దాదాపుగా ఖరారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా పార్టీ మారదామని చెప్పేసి కూడా కొంత బండారి లక్ష్మారెడ్డిపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు కోల్పోకూడదు అనేది బీఆర్ఎస్ పార్టి ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే చూసాం మనం, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తోటి కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. సో అదేవిధంగా జహీరాబాద్ నుంచి కూడా మాణిక్రావుతో కూడా భేటీ అయ్యారు. సో ఈ విధంగా వరుసగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 5గురు ఎమ్మెల్యేలతోటి ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ వీడొద్దని చెప్పేసి వరుసగా 3 రోజుల పాటు ఎమ్మెల్యేలని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళని పార్టీ మారకుండా ఫోన్లో సంప్రదిస్తున్నారు. రానున్న రోజులు మనీ అని చెప్తున్నారు. ఎవరైతే పార్టీ మారుతున్నారో వారిపైన ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.